Hello guys, welcome to the review of the movie Final Destination Bloodline. సో ఇంతకుముందు ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ కనుక మీరు చూసినట్టయితే చాలా మూవీస్ వచ్చాయి. వాటిని చూసినట్టయితే మీకు ఈ టెంప్లెట్ ఏంటనేది ఒక క్లారిటీ అయితే ఉంటది. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యాజ్ యూజువల్లీ గుడ్. సో బేసిక్గా ప్రీమియర్స్ అయితే పడ్డాయి. నైట్ 11:55కి ప్రీమియర్ పడ్డది. అది చూసి వచ్చి ఇప్పుడు 2:30 అయింది ఎగ్జాక్ట్గా టైం అయితే. సో ఆ టైంకి రికార్డ్ చేస్తున్నాను నేను. సో ఇంకా మీకు మార్నింగ్ టైంలో అప్లోడ్ అవుతుంది ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా. అయితే ఇంకా మూవీ చెప్తున్నాను కదా, యాజ్ యూజువల్లీ గుడ్. అంటే ఈ ఫైనల్ డెస్టినేషన్ సినిమాలు ఎలా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఉంటుంది. సో ఫైనల్ డెస్టినేషన్ సినిమా మెయిన్ కాన్సెప్టే వాళ్ళు చచ్చిపోయే విధానం చాలా వింత వింతగా ఉంటుందన్నమాట. అంటే ఐదర్ ఘోరాతి ఘోరంగా ఉంటుంది, లేదంటే క్రూరాతి క్రూరంగా ఉంటుంది, లేదంటే నీచాతి నీచంగా ఉంటుంది, హీనాతి హీనంగా ఉంటుంది. అదో రకంగా ఉంటుంది బేసిక్గా. అంటే ఇట్లాంటి చావు బేసిక్గా అసలు నిజ జీవితంలో జరగదు. బట్ యునో ఇలా కూడా జరగచ్చు అని అనిపించే కైండ్ ఆఫ్ ఏమంటారు మరణాలన్నమాట. అవన్నీ ఉంటాయి ఈ సినిమాల్లో. సో ఇంతకుముందు నేను ఫైనల్ డెస్టినేషన్ 5 పార్ట్స్ అయితే చూశాను నేను. మేబీ ఆ తర్వాత మధ్యలో ఏమైనా వచ్చిందేమో నాకు తెలీదు. బట్ మళ్ళీ ఇప్పుడు ఇదైతే చూస్తున్నా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. నాకు తెలిసి మధ్యలో ఏమో రాలేనట్టుంది కూడా. సో ఆ సినిమాలో అదే మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని అయితే యాజ్ యూజువల్లీ పర్ఫెక్ట్గా చూపించారు. అండ్ రెండోది ఏంటంటే డ్రీమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ డ్రీమ్ అనే కాన్సెప్ట్ని కూడా ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించే ప్రయత్నం అయితే చేశారనమాట. అంటే ఒక యూనిక్ పాయింట్ తీసుకొని, ఒక గ్రాండ్ మదర్ అనే కాన్సెప్ట్ తీసుకొని, సో యూనో దాన్ని కొంచెం బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ తర్వాత కొన్ని ప్రాపర్ సీన్స్ ఉన్నాయి అండ్ ప్రాపర్ కనెక్టింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. సో ఏదైతే ఆ డ్రీమ్ అనే పాయింట్ చుట్టూ తీసుకున్న కొత్త పాయింట్ ఉందో అది బాగా అనిపిస్తుంది ఈ మూవీ రిలేటెడ్గా. సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా, ఆ కైండ్ ఆఫ్ యూనో థ్రిల్ అంటే ఏదో ఉంటాయి కొన్ని ఈ కైండ్ ఆఫ్ సినిమాల్లో ఉంటాయి. ఫైనల్ డెస్టినేషన్ సిరీస్లో ఉంటుంది అనమాట. జస్ట్ మిస్ అవ్వడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం, ఇదనమాట. దొరికిపోవడం అంటే ఏంటో మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అండ్ టిపికల్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫన్ కూడా ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇంగ్లీష్ వెర్షనే చూసాను. సో బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా. మధ్య మధ్యలో కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి, అది చాలా బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా. సో అదైతే బాగా అనిపిస్తుంది. బట్ తెలుగు వెర్షన్లో చూడలేదు, ఎందుకంటే ప్రీమియర్ ఓన్లీ ఇంగ్లీష్కే పడింది. అందుకే ఇంగ్లీష్లో చూశాను. సో తెలుగు డబ్బింగ్ ఎలాగుంది అండ్ రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా ఇదైతే నాకు తెలియదు. సో ఎవరైనా ఒకవేళ తెలుగులో చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఇంగ్లీష్ వెర్షన్ చూశాను. సో ఇంగ్లీష్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తెలుగు డబ్బింగ్ ఎలాగుంది అనేది నాకైతే ఐడియా లేదు. సో మూవీ అయితే గుడ్ యాజ్ యూజువల్లీ. ఈ ఫైనల్ డెస్టినేషన్ సినిమాలు ఎలాగైతే ఉంటాయో, ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఉంటుందన్నమాట. అండ్ యూనో ఆ క్లైమాక్స్లో మనకి నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఉంటుందని హింట్ ఇస్తారేమో అనుకున్నాను. బట్ లేదు, ఇంకా మళ్ళీ వచ్చాను. ఇంకా మేబీ ఆ టైటిల్స్ అవి చూసి సగం చూసి ఇంకొచ్చాను. మేబీ ఆ తర్వాత ఉందేమో మరి నాకు తెలీదు. బట్ బిఫోర్ 10 టైటిల్స్ అయితే మాత్రం ఇంకా ఏమీ రాలేదనమాట. వేరే పార్ట్ ఏమైనా ఉందా, దానికి సంబంధించిన హింట్ ఏమీ లేదు. బట్ వాళ్ళు ఒకటైతే చెప్పారు, అదేంటంటే ఈ సినిమాలో ఏదైతే సీన్స్, ఏదైతే సిచ్యువేషన్స్, ఏదైతే కనెక్టింగ్ డాట్స్, ఏదైతే కనెక్టింగ్ పాయింట్స్ క్రియేట్ చేసుకున్నారో అవన్నీ కూడా మ్యాక్సిమం రియల్ లైఫ్ స్టోరీసే, రియల్ లైఫ్ ఇన్సిడెంట్సే. అంటే రియల్ లైఫ్లో ఇలాగా చాలామంది చనిపోయారు. అలాగ చనిపోయిన వాళ్ళ సంఘటనలన్నింటినీ కూడా ఒక చోటకు చేర్చి వాటి చుట్టూ ఒక కథ రాసుకుంటే అదే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ యాక్చువల్గా. సో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది యాక్చువల్గా. అంతా అయిపోయాక లాస్ట్లో చూపించారు. సో ఇలా ఉందా అనుకున్నాను అనమాట. సో అది సిచ్యువేషన్. సో ఫెంటాస్టిక్, అంటే యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్. ఈ ఫైనల్ డెస్టినేషన్ 1 చూసినప్పుడు ఇదేంటిది ఎంత అద్భుతంగా ఉందనిపించింది. ఇంకా తర్వాత నుంచి కూడా ప్రతిదానికి ఏంటంటే వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారు, ఎలా చచ్చిపోతారు, ఎలా చచ్చిపోతే డిఫరెంట్గా ఉంటుంది, ఈ థాట్సే ఉంటాయి తప్ప ఇంకా ఫైనల్ డెస్టినేషన్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయం కదా మనం. సో యూజువల్లీ ఈ సినిమా కూడా
అలాగే ఉంటది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్‌ట్రార్డినరీ స్టఫ్‌నైతే డెలివర్ చేసిందనే జెప్పాలి. సో, అది మరి సిట్యుయేషన్. అండ్ అంతే ఇంక ఓవరాల్‌గా గుడ్ మూవీ. చెప్పాలంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. బట్ ఏందంటే అవి చెబితే ఎక్కడ స్పాయిలర్ అయిపోద్దా అని ఆలోచిస్తూ చెప్పకుండా ఆగుతున్నా అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, ఓవరాల్‌గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో, యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్. అదే చెప్తున్నాను కదా! మరీ ఎక్స్‌ట్రార్డినరీగా డిఫరెంట్‌గా ఏమనిపించదు. బట్ 'ఫైనల్ డెస్టినేషన్' మూవీ కాన్సెప్ట్‌ని ఇష్టపడే వాళ్ళకి ఇది డెఫినిట్‌గా నచ్చేస్తది. అంతే. అండ్ ఇక యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ ఫెంటాస్టిక్‌గా చేశారు. అండ్ ఆబ్వియస్‌లీ ఇంకా ఫెంటాస్టిక్‌గా చచ్చిపోయారు గూడా. నైస్ బావుందండి. సో, బావుంది మొత్తం అంతా గూడా. అందరూ చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ బేసిక్‌గా ఒక చిన్న డిఫరెంట్ పాయింట్‌ని తీసుకున్నారు. అది అనిపిచ్చింది. అంటే ఆ డ్రీమ్ అనే కాన్సెప్ట్ చుట్టూ ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నారు. ఒక గ్రాండ్ మదర్ సంథింగ్ ఆ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా బాగా తీసుకెళ్లారు. చిన్న సినిమానే 2 అవర్స్ 16 మినిట్స్ ఎంతో ఉంది. అండ్ దట్ టూ అది కూడా మళ్ళీ ఈ ఏమంటారు స్టార్టింగ్ టైటిల్స్, లాస్ట్‌లో వచ్చే టైటిల్స్ ఈటికి ఎక్కువ టైం పోద్ది. సో, చిన్న సినిమానే. సో, పెద్ద లెంత్ అని కూడా అనిపించదు. అండ్ మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్‌గా చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు సినిమానైతే మాత్రం. డిఫరెంట్‌గా ఎగ్జిక్యూట్ చేశారంటే సినిమాని గాదు. సినిమాలో ఉన్న సీన్స్‌ని, ఆ సీన్స్‌లో ఏం జరుగుతదో మీకు తెలుసు. ఏది డిఫరెంట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది ఈ సినిమాలో. అదే ఎగ్జిక్యూట్ చేశారు బానే. సో, అది ఇంకా ఈ సినిమాల్లో మనం సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ కోసం మాట్లాడుకోవడానికి ఏముండదు. బికాజ్ హాలీవుడ్ మూవీస్ మాక్సిమం సాంగ్స్ ఉండవు. అండ్ బీజీఎమ్స్ మీద డిపెండ్ గారు. వాళ్ళు మాక్సిమం సీన్స్ అండ్ సిట్యుయేషన్స్ మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉంటది. సో, అలాగే ఇందులో గూడా బీజీఎం అంత కీ రోల్ ఏం గాదు. సో, అది సిట్యుయేషన్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్. అదే చెప్తున్నా కదా! ఈ 'ఫైనల్ డెస్టినేషన్' సినిమాలను ఎవరైతే లైక్ చేస్తారో, ఇష్టపడతారో వాళ్ళైతే యాజ్ ఇట్ ఈజ్ చూడొచ్చు. బేసిక్‌గా మీకోటి చెప్పనా? నాకు రీసెంట్ టైమ్స్‌లో మనం తెలుగులో 'హిట్ 3' గావచ్చు, లేదంటే ఆ మలయాళంలో 'మార్కో' గావచ్చు, ఇవన్నీ గూడా చూడటం వల్లో ఏమో ఇంతకుముందు బేసిక్‌గా ఈ 'ఫైనల్ డెస్టినేషన్‌లో' ఫోర్త్ పార్ట్‌లోనో, ఫిఫ్త్ పార్ట్‌లోనో కొన్నుంటాయి. మరి ఘోరాతి ఘోరంగా ఉంటాయి తెలుసా అవి. అవి చూసినప్పుడు అబ్బబ్బబ్బా! ఏందిరా బాబు అనుకునేవాడిని. బట్ ఇప్పుడేంటంటే మేబీ ఇవి చూడడం వల్లో ఏమో మరి అవునా! అలాగా పోన్లే అన్నట్టే అనిపిస్తుంది తప్ప అంత అది అంత అంటే భయంకరంగా లేదంటే జలధరించేలాగా, గగురు పొడిచేలాగా అట్లేట్లేదు. అది పాయింట్. మేబీ ఇవన్నీ చూడడం వల్ల అలాగనిపిస్తుందేమో. మేబీ ఈ మూవీని స్ట్రెయిట్‌గా చూసేటోళ్ళకి మేబీ అది డిఫరెంట్‌గా అనిపించొచ్చు. అది వేరే విషయం. బట్ చెప్తున్నా నార్మల్‌గా. ఇవన్నీ చూసి గనకెళ్తే ఇదే వైబ్ ఉంటది. ఆల్రెడీ చూసాంలే అనే కైండ్ ఆఫ్ ఫీలింగే ఉంటది. బట్ డెఫినిట్‌గా దీని వైబ్ దీనిదే. సో, అది మరి సిట్యుయేషన్. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'ఫైనల్ డెస్టినేషన్', 'బ్లడ్ లైన్స్' మూవీ గురించి చెప్పాలంటే బేసిక్‌గా బ్లడ్ లైన్‌లా కాదబ్బా! ఏకంగా ఒక పెద్ద రివర్ లాగే ఫ్లో అవుతూ ఉంటదక్కడ. ఒక చిన్న లైన్ ఏం సరిపోద్ది అక్కడున్న మొత్తం రక్తపాతానికి. అబ్బే! పెద్ద నదే గావాలక్కడ. సో, అది సింపుల్. యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్ అదే చెప్తున్నా కదా! సో, అందుకే బ్లడ్ లైన్ కాదు ఇది బ్లడ్ రివర్. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 4 ఔట్ ఆఫ్ 5. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ ఫ్రమ్ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.